యాస్పిరేషన్ ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను. ఫస్ట్ మన కొలీగ్ నేమ్ ఎంటర్ చేస్తున్నారు. మీరు చూడండి మానిటర్లో హీస్ ఎంటరింగ్ ద నేమ్ ఎంటర్ చేస్తున్నారు. తర్వాత మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకున్నారు. తర్వాత ఎంటర్ నొక్కారు. ఎంటర్ నొక్కి ఓకే కొట్టగానే మానిటర్ ఇలాగ వస్తుంది. తర్వాత మనం పెట్టిన శాంపుల్ని ఈడీడీఏలో కలెక్ట్ చేసి రొటేటర్లో పెట్టిన శాంపుల్ రొటేట్ బాగా అయిన తర్వాత మిక్సింగ్ బాగా అవ్వాలి. అది మెయిన్. ఇక్కడ మిక్సింగ్ అయిన తర్వాత తను తీసి యాస్పిరేట్ చేస్తారు. యాస్పిరేషన్ ఎలా చేయాలో చూడండి బ్రదర్. యాస్పిరేషన్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన శాంపుల్ తీసుకున్నారు. శాంపుల్ యొక్క క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద ప్రోబ్ ఉంటుంది. ఆ ప్రోబ్లో పెట్టి బటన్ నొక్కుతారు. ఇప్పుడు అది యాస్పిరేట్ అవుతుంది. శాంపుల్ యాస్పిరేట్ అయిపోయిన తర్వాత ఇలా చూపిస్తుంది. మీకు మానిటర్ ఇలా చూపిస్తుంది. ఇట్స్ ప్రాసెసింగ్ ద శాంపుల్ అని చూపిస్తుంది. శాంపుల్ ప్రాసెస్ అయిన తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది. అండ్ ఈ రిజల్ట్ ఇది వచ్చి సిబిసికి సంబంధించింది, కంప్లీట్ బ్లడ్ కౌంట్. ఇది మన 3 part అనలైజర్. మనం వాడేది మెరిల్. ఇది సెల్క్వాంట్ ఎడ్జ్ అనమాట. మెరిల్ అనే కంపెనీలో సెల్క్వాంట్ ఎడ్జ్ అనే యొక్క సిరీస్. దీంట్లో మనము సిబిసి ఇప్పుడు యాస్పిరేట్ చేయడం ఎలాగో చూసాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఫాలో మై ఛానల్.